ఇద్దరు బాబులు సార్. పెద్ద బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు రిషికేష్. చిన్న బాబు వంశీ సాయి 9th క్లాస్ చదువుతున్నారు. మా వారు కూడా టీచర్ సార్. ఆయన ఆస్పరి మండలంలో పనిచేస్తారు సార్. ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తాం. ప్రమోషన్లో మొన్న వచ్చింది సార్. ఇన్ని రోజులు ఎగ్జిక్యూటివ్గానే ఉండదు సార్. అది సార్ ప్రజెంట్. థ్యాంక్ యూ సార్. శుభాకాంక్షలు అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు వచ్చేసి మధుసూదనమ్మ. యాక్చువల్గా నేను కూడా ఇక్కడ 6th 7th మాత్రం ఇక్కడ చదివినాను. 8th నుంచి 10th వరకు రెసిడెన్షియల్లో, ఇంటరు సెయింట్ జోసెఫ్ కాలేజ్, డిగ్రీ బిఎడ్ అంతా శంకరాజ్ కాలేజ్, తర్వాత బిఎడ్ 250 ర్యాంక్ స్టేట్ లెవెల్లో. తర్వాత 2006 డిఎస్సిలో వచ్చేసి 1.5 మార్క్లో నాకు మిస్ అయింది సార్. చాలా బాధ. అట్లాగే మళ్ళీ సెకండ్ అటెంప్ట్ 2008లో వచ్చేసి, అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పీటీసీ వాళ్ళకి ఇవ్వడంతో నాది మిస్ అయింది. కానీ మళ్ళీ ఎంటీఎస్లో ఇచ్చినారు. ప్రజెంట్ నేను ఆ గ్యాప్లో వచ్చేసి నేను ఫస్ట్ ఒక 14 years కేజీబీవీలో వర్క్ చేసినాను. ప్రజెంట్ వచ్చేసి తడుతూరు ఎంపీపీఎస్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఎక్స్ ఆర్మీ. ప్రజెంట్ నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఇంటర్ 2nd year, చిన్న అమ్మాయి 10th క్లాస్. ప్రజెంట్ నందికొట్కూరులో సెటిల్ అయినాం సార్. ఇది సార్ నా అవకాశం ఇచ్చింది. నన్ను ఎప్పుడు తొందరమ్మా అనేవాడు సార్. ఆ మ్యాథ్స్ ఎక్కడో ఒక చోట తప్పిపోయింటే ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింటుంది సార్. మళ్ళీ సార్ నేను ప్రజెంట్ నంద్యాల సెయింట్ జోసెఫ్లో చదివినాం సార్. తర్వాత మా నాన్న నాకు పెళ్లి చేసేసాడు. తర్వాత మా భర్త డిగ్రీ కంప్లీట్ చేశాడు సార్ నాకు. తర్వాత నేను అంగన్వాడీ టీచర్గా ప్రజెంట్గా పనిచేస్తున్నాను సార్. లాస్ట్ సెప్టెంబర్ మంత్లో సూపర్వైజర్ ఎగ్జామ్స్ రాశాను సార్. నేను 0.25 మార్క్స్ మిస్ అయింది సార్. నాకు చాలా బాధ వేసింది. కానీ ఎప్పుడైనా సాధించాలనేది నా గోల్ సార్. సార్ నాకు 2 అమ్మాయిలు, 1 బాబు సార్. పెద్ద బాబు సాఫ్ట్వేర్ సార్. చిన్న బాబు బీటెక్ 3rd year, బాబు బీటెక్ 1st year సార్. ప్రజెంట్గా పాపగానే మ్యారేజ్ చేసినాను సార్. అల్లుడుగా సాఫ్ట్వేర్ సార్. ఇక్కడ 10th కూడా చదువుకున్నా. నా పేరు సలీం బాషా. ఇక్కడ 10th కూడా చదువుకున్నా. గవర్నమెంట్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చేసిన. తర్వాత హైదరాబాద్కి వెళ్ళి మార్కుల వరకు చేసిన. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే బిల్డర్గా కన్స్ట్రక్షన్ చేసి మౌలాలి. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదివినాను. నేను 10th క్లాస్ ఫెయిల్ సార్. హైదరాబాద్లో ఇప్పుడు నేను గ్రానైట్ పని చేస్తున్నాను. చేస్తూ ఒక షాప్ కూడా పెట్టుకున్నాను. హైదరాబాద్లో సెటిల్ అయినాను. నాకు 2 కొడుకులు, 1 అమ్మాయి. మా మిస్సెస్, పిల్లలు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. యాక్చువల్గా మనం అందరం లైఫ్లో అంటే నాతో పాటు అందరూ సక్సెస్ అయినారు కొందరు. అయినా మనం ఎప్పుడు ఫారిన్ పోలేదు. వాడు సౌత్ ఆఫ్రికాలో దాదాపు ఈస్ట్ ఆఫ్రికా ఆల్మోస్ట్ వాడు 2 years ఉన్నాడు అక్కడే. 4 years అక్కడే ఉన్నాడు. మనం ఫారిన్ వెళ్తామా లేదు. రవీంద్రనాథ్ సారు సార్. నేను మాది జీరో పరిస్థితి. నేను మా ఫాదర్ నేను 9th క్లాస్ వరకు చదివినాను. నేను ఒక 15 సంవత్సరాలకి లోకల్ చేసాను. చేసి మళ్ళా మ్యారేజ్ అయినాక మళ్ళీ మ్యారేజ్ అయినాక ఒక బాబు, 1 అమ్మాయి. బాబు వచ్చేసి 8th క్లాస్, అమ్మాయి వచ్చేసి 5th క్లాస్. నేను మ్యారేజ్ అయిన తర్వాత 3 సంవత్సరాలు మ్యారేజ్ అయిన 2 yearsకి ఈస్ట్ ఆఫ్రికాకు తాంజానియా వెళ్ళాను సార్. అక్కడ 4 years చేసినాను. ఇప్పుడు ఏమో దేవుని దయ వల్ల నేను తాగుతున్నాను సార్. ప్రస్తుతం కూడా ఫార్మర్గా పనిచేస్తున్నాను సార్. నా ఫ్రెండ్ వ్యవసాయి అయినప్పటికీ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాను. హీ ఈజ్ మై ఫ్రెండ్ ఆల్వేస్. నెక్స్ట్ నేను చేసేది వ్యవసాయం. నా జీవితం సజావుగా సాగుతుంది వ్యవసాయంలో. నాకు కొడుకు, కూతురు. నా పేరు మస్తాన్. నేను వ్యవసాయం చేస్తాను. ఇక్కడ 8th వరకు చదివాను నేను. ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ షాపు నందికొట్టులో ఎలక్ట్రానిక్ షాప్ ఉంటుంది.
టీవీ మెకానిక్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. నా పేరు మహబూబ్ బాషా. నేను 10th క్లాస్ ఇక్కడ వరకు చదివాను. తర్వాత 10th అయిపోయినాక మహారాష్ట్రకి వెళ్ళి కొంత టైల్స్ వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ కర్నూలులో రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. కర్నూలులో ఉన్నాను. నేను రియల్ ఎస్టేట్ వెంచర్ డెవలప్మెంట్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను. సొంత వెహికల్స్ ఉన్నాయి, రోడ్డు వర్క్ కాంట్రాక్ట్ తీసుకొని చేస్తాను. నాకు 2 బాబులు. బాబు 10th క్లాస్ చదువుతున్నాడు, బాబు 6th క్లాస్ చదువుతున్నాడు. నేను కర్నూలులో న్యూస్ రిపోర్టర్గా చేస్తున్నాను సార్. తర్వాత రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను. నా పేరు రామకృష్ణ. 3 అమ్మాయి బాబు సార్. ప్రస్తుతానికి ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్లో డ్రైవర్ చేస్తున్నాను సార్. నేను కర్నూలులో పాడి పరిశ్రమ జస్ట్ ఆటో డ్రైవర్గా మన సొంత వెహికల్ నడుపుకుంటున్నాను. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, ఒక బాబు. పాప 5th క్లాస్ చదువుతుంది కేశవరెడ్డి స్కూల్లో. 1st క్లాస్ పాప కేశవరెడ్డి చదివిస్తున్నాను. ఉంటాను, టోర్న్ వర్క్ చేస్తున్నాను. నేను అక్కడి నుంచి సెటిల్ అయిపోయినాను. పేరు చెప్పలేనా నువ్వు? నా పేరు మౌలాలి. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను ఇప్పుడు కూడా దాదాపుగా ఆర్డినరీగా చదివేవాడిని. ఇక్కడ వచ్చేసి మన డ్రాయింగ్ సారు, తర్వాత పీఈటీ సారు, సోషల్ సారు, వెంకటేశ్వర సారు, రామరెడ్డి సారు, వెంకటేశ్వర సారు, సుధాకర్ సారు, భాస్కర్ సారు. సార్ వాళ్ళు చెప్పిన పాటలు కానీ వాళ్ళ చేతిలో తిన్న దెబ్బలు కానీ అన్నీ బాగా గుర్తున్నాయి. ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చేసి 10th తర్వాత నేను బాగా ఎక్కువగా అనుకరించే సార్ వచ్చేసి సోషల్ సారు. సార్ నాకు 10వ తరగతిలో మన పార్లమెంటు ద్వారా స్పీకర్గా పెట్టి నన్ను బాగా ప్రోత్సహించడం జరిగింది. అదే పట్టుదలతో నేను 10వ తరగతిలో సోషల్ బాగా చదువుకొని దాదాపుగా 89 మార్క్స్ తెచ్చుకున్నాను. తర్వాత మన సార్ వచ్చేసి సుధాకర్ సార్ ఇంట్లో అక్కడ 10th చదువుకుంటా ట్యూషన్లో ఉన్నాను. తర్వాత మన వెంకటేశ్వర సార్ ఇంట్లో 7th, తర్వాత 9th, 10th దాకా సార్ వాళ్ళ ఇంట్లో అక్కడే చదువుకుంటే సార్ అందుకూడా తోముతుంటే మేము అప్పుడు దాదాపుగా. తర్వాత సినిమా ఏం లేదు సార్, టీవీలో టీవీ చూస్తుంటే అప్పుడు సీరియల్స్. అప్పుడు దాదాపుగా ఒక మంచి రహస్యం అనే సీరియల్ చూస్తుంటే 7:30 తర్వాత బాగా గుర్తుంది సార్. తర్వాత మేము ఏమన్నా మీ పట్ల కొద్దిగా తప్పుగా ప్రవర్తించడం మీకు క్షమించండి సార్. తర్వాత వచ్చేసి నేను 10th దాకా 10th మామూలుగా 297 వచ్చినాయి. ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ అంటే మళ్ళీ ఇన్స్టాంట్లో పాస్ కావడం జరిగింది. డిగ్రీలో పాస్ అయిన డిగ్రీ. తర్వాత బీఈడీ రాస్తే బీఈడీ రాలేదు. మళ్ళీ 2007లో బీఈడీ రాస్తే సోషల్లో వచ్చేసి 105 వచ్చినాయి. ఆయన సీట్ రాకుంటే 45,000 కట్టి ఎమ్యూరులో ఉషోదయ కాలేజీలో చేసినాను. అక్కడ నాకు మా 9 మంది ఉండేవాళ్ళం రూమ్లో. అక్కడ నాకు వచ్చేసి అంటే ఎలా ఉండాలి, ఎలా చదవాలి అందరూ నాకు తెలియని చెప్పిన మన ప్రాథమిక స్కూలు గణపురం. ఇదే ఇంకా అవే లోక జ్ఞానం లేదు. అక్కడ మా ఫ్రెండ్స్ 9 మంది ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చి అక్కడ నన్ను బాగా మార్చడం జరిగింది. అంటే వాళ్ళు చదివే బుక్స్ ఎలా చదవాలి, మనకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మామూలుగా అప్పుడు మనకి ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్ పాస్ కావాలంటే విషయం తెలిసి ఉండాలి, మన భారతదేశం గురించి అన్ని వరల్డ్లో ఏం జరుగుతున్నది. ఆ విధంగా మా నాన్న అడిగి వచ్చిన వెంటనే బీఈడీలో ఒక జీకే బుక్ విజేత కాంపిటీషన్ అని 300 రూపాయలు పెట్టి కొనుక్కురామంటే వెళ్ళి తెచ్చాడు. అక్కడ చదివినాను సార్. అప్పుడు నాకు కొద్దిగా జ్ఞానం అంటే కాంపిటీషన్స్ ఎలా చదవాలి ఆ విధంగా చదివి నేను 2007లో బీఈడీ అయిపోయింది ఉషోదయ కాలేజ్ ఎమ్మినూరు. గత 2 నెలలు డిఎస్ పడితేనే అక్కడ నేను ఎగ్జిట్గా అప్లై చేశాను. తెలుగు అట్లాగే సార్ బీఈడీ చేసుకుంటా పీజీ కట్టినాను సార్. డిస్టింక్షన్లో పీజీ రిజల్ట్ కూడా వచ్చినాయి 2008లో. ఇంకా తెలుగు కూడా అప్లై చేసినాను. కానీ 2 రాస్తే రావు, ఏ జాబ్ రాదని తెలిసి ఎగ్జిట్ రాయలేదు సార్. ఓన్లీ తెలుగు ఒకటి రాసినాను. లాంగ్వేజ్ పాయింట్ తెలుగు 2008లో వచ్చింది నాకు జాబు. ఫస్ట్ అపాయింట్మెంట్ పల్లిగాల హై స్కూల్ వచ్చింది. అక్కడ 8 నెలలు వర్క్ చేశాను. తర్వాత అక్కడి నుంచి బదిలీలో ఎమ్మినూరు మండలం నందవరంలో చేశాను సార్. అక్కడ 2 years చేశాను. అక్కడి నుంచి ప్రమోషన్ సార్, మళ్ళీ స్కూల్ వచ్చిన తెలుగు ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడు ఎమ్మినూరు దగ్గరనే 10 కిలోమీటర్లో ఉన్న కంబాల్దీ నేను స్కూల్ చేస్తాను సార్. మా ఫ్యామిలీ మొత్తం 4 years అయింది ఎమ్మినూరులో పెట్టాము సార్. నాకు 2 అమ్మాయిలు అక్కడ భాషం స్కూల్ చదువుతున్నారు సార్. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్ సార్. ఇది సార్ నాకు. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ద్వారా పిలిచిన వెంటనే మీరందరూ గొప్ప మనసుతో మా యొక్క కార్యక్రమానికి మీరు వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేము ధన్యులం సార్. తర్వాత నా పేరు ఎం వెంకటరమణ సార్. పేరు మేము 3 ఉండేవాళ్ళం సార్. ఇక్కడ చదివేటప్పుడు కూడా ఎం వెంకటరమణ ముగ్గురం చాలా కన్ఫ్యూజన్ ఉంది సార్. తర్వాత ఇంటర్మీడియట్ పోయినా కూడా ఆడ 2 ఉన్నాం. తర్వాత డిగ్రీ పోయిన తర్వాత కూడా 2 ఉన్నాం. లాస్ట్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా వేరే తారుమారైంది మాది.
దాని కొరకు మేము మళ్ళీ పోయి యూనివర్సిటీకి పోయి చేంజ్ చేసుకొని రావాల్సిన అవసరం ఏర్పడింది సార్. లాస్ట్కి ఏమైందంటే మాది ఫాదర్ పేరు కూడా ఒకటి, మా ఫాదర్ పేరు ఇస్పర్ అయినా వాళ్ళ ఫాదర్ పేరు ఇస్పర్ అయినది. ఆ విధంగా జరిగింది సార్ అది. నేను 10th వరకు ఇక్కడ చదివినాను సార్. తర్వాత 7th మా వెంకటేశ్వర్లు సారు, తర్వాత మా బ్యాచ్ నుంచే స్టార్ట్ అయింది సార్. గోకర్ సార్ ఇద్దరు కలిసి చూసి చెప్పేవారు. మేము సార్ ఒకటే ఉండేది కాబట్టి మేము సార్ కానీ ఇక్కడే నైట్ బస్ చేసేవాళ్ళము. తర్వాత అప్పటి అలవాటు 7th 8th తర్వాత 10th కూడా సుధాకర్ సార్ దగ్గరికి 10th ట్యూషన్ పోయినా కూడా సార్ దగ్గర వచ్చి క్యారేజ్ తెచ్చుకొని మేము పైగా సార్ మాది ఉదయం పోయి క్యారేజ్ తెచ్చుకుంటే మళ్ళీ ఉదయం పోయి తెచ్చుకునేవాళ్ళం. మధ్యాహ్నం అక్కడే తినేసి మళ్ళీ నైట్కు క్యారేజ్ పెట్టుకుని అక్కడనే ఉండేవాళ్ళము. సార్ గారితో మాకు చాలా ఆనందం ఉంది. తర్వాత సార్ డ్రాయింగ్లో కూడా నేను బయాలజీ తీసుకోవడానికి కారణము ఫస్ట్ నుంచి కూడా డ్రాయింగ్ అంటే బాగా ఇష్టము వేస్తుంటే 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడే డ్రాయింగ్ నెమలి బొమ్మ నేర్పించిన సారు డ్రాయింగ్ సారు ఆ బొమ్మ వేస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దాంట్లో. ఇంకోటి సార్ నేను 10th వరకు కూడా తర్వాత ఇంటర్ డిగ్రీ నందికొట్టులో చదివినాను సార్. తర్వాత బిఎడ్ వచ్చేసి నంద్యాలలో చేసినాను. ఇంకా ఇది కంటిన్యూషన్లో మొత్తం అన్ని 2nd క్లాసే రెగ్యులర్గా పాస్ అయిపోతూ పోయినా. తర్వాత డిఎస్సి 2006లో రాసినాను సార్. జస్ట్ 2.5 మార్క్స్తో మిస్ అయింది సార్ అప్పుడు 2006లో. ఆ తర్వాత 2008లో ఎగ్జిట్గా నేను సెలెక్ట్ అయ్యాను సార్. అట్లా ఎగ్జిట్గా 9 years చేసినాను సార్. ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి సున్నిపేటలో 5 years చేసినాను. 4 years వచ్చేసి వెలుగురు విలేజ్గా ఆల్ గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను సార్ నేను. ఇది సార్. తర్వాత మా మిస్సెస్ వచ్చేసి హౌస్ వైఫ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినాము.